చిన్నప్పుడు మనలో చాలామందికి మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయం, చిరాకు కలిగేవి. కొంతమందికి ఆ సబ్జెక్ట్ నచ్చకపోవడం ఒక కారణం అయితే, చాలామందికి ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోవడమే ఆ భయానికి, చిరాకుకి వెనక నుండే అసలైన కారణం. పిల్లలకి అర్థమయ్యేలా పాఠాలు చెప్పే టీచర్ల కంటే సిలబస్ని తొందరగా అవగొట్టేసి, ఆ తర్వాత రివిజన్ పేరుతో ఆ సిలబస్ని మళ్ళీ ఇంకొకసారి అవగొట్టేసి, హమ్మయ్య అని చేతులు దులిపేసుకొని జీతం తీసుకొని సంతోషపడిపోయే టీచర్లే ఎక్కువగా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది. ఫార్ములాలన్నీ గుడ్డిగా బట్టి పట్టించేస్తారే తప్ప అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటో వాటి మీద మాత్రమే క్లాస్ జరుగుతుంది తప్ప మిగిలిన లెసన్స్ మీద ఫోకస్ పెట్టరు. డౌట్లు అడిగిన స్టూడెంట్స్ని నీకు మాత్రం కూడా అర్థం కావడం లేదా అని హేళన చేస్తారే తప్ప వాళ్ళకు వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయరు. పోనీ పేరెంట్స్ అయినా పిల్లల బాధల్ని పట్టించుకుంటారా అంటే అలా ఉండేవాళ్ళు కూడా అరుదనే చెప్పాలి. మార్కులు సరిగ్గా రాకపోతే పిల్లల్ని కొట్టడం, స్కూల్ అయిపోయాక వెంటనే తీసుకెళ్ళి ఏదో ఒక ట్యూషన్లో పడేయడం, అప్పటికీ మార్కులు సరిగ్గా రాకపోతే హాస్టల్స్లో పడేసి ఏదో సాధించేసినట్టు ఫీల్ అయిపోవడం, ఇది మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ అనుసరించే మార్గం. ఇలాంటి పేరెంట్స్ అండ్ టీచర్స్ మధ్యలో నలిగిపోయేవాడికి మ్యాథ్సే కాదు, అసలు చదువు అంటేనే ఒక రకమైన విరక్తి, అసహ్యం ఏర్పడిపోతుంది. ఈ బాధలు తట్టుకోలేక బట్టి పట్టు, కాపీలు కొట్టు, ఎగ్జామ్ గట్టెక్కేస్తే చాలు అనుకుంటారే తప్ప సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా అన్న విషయం పట్టించుకోరు. అలా పట్టించుకునే ఆసక్తి కూడా చచ్చిపోతుంది వాళ్ళలో. మరి సమస్యకి పరిష్కారం ఏంటి? పిల్లల్లో చదువు మీద ఉన్న ఆసక్తి చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ 35 మూవీ. ఈ సినిమా కేవలం చదువు గురించి మాత్రమే కాదు, పేరెంట్స్ అండ్ కిడ్స్ రిలేషన్, టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్, ఫ్రెండ్షిప్, యూనిటీ, సాక్రిఫైస్, ఇలా ఎన్నో విషయాల గురించి చెప్తుంది. ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా తీసిన ఈ మూవీ రైటర్ కమ్ డైరెక్టర్ నందకిషోర్ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నివేద థామస్ నుండి అరుణ్ దేవ్ వరకు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే వివేక్ సాగర్ మ్యూజిక్ అండ్ నికేత్ బొమ్మి చేసిన సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మేజర్ హైలైట్స్గా చెప్పుకోవచ్చు. అయితే టెక్నికల్లీ ఈ మూవీలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ మూవీకి సింక్ సౌండ్ చేశారో లేదా సౌండ్ డిజైనింగ్ సరిగ్గా చేయలేదో లేదా నేను వెళ్ళిన థియేటర్లో ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, కానీ కొన్ని సీన్లలో వచ్చే డైలాగ్స్ స్పష్టంగా వినబడలేదు. అదొక్క విషయమే ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది కలిగేలా చేసింది. సో ఫైనల్లీ ఈ మూవీ నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఈ సినిమాకి చిన్నపిల్లల సినిమా అనే ముద్ర వేసేయకుండా అందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. మరీ ముఖ్యంగా ప్రతి టీచర్, ప్రతి పేరెంట్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్ ఈ మూవీని తప్పకుండా చూడండి. సో దట్స్ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.